మీరు చెప్పిందే కరెక్ట్ సార్. నేను ఈ రోప్ లోపల తప్ప బయట బతకలేను. నాకు తెలుసురా నీ గురించి. నాకు తెలుసు. యు ఆర్ బోర్న్ ఫర్ దిస్ గేమ్. రేపే రామరాజు గారిని కలుద్దాం. ఈ అసిస్టెంట్ కోచ్ పొజిషన్ నీకు వచ్చిందంటే చాలా బాగుంటుంది. కోచ్ కాదు సార్, ప్లేయర్. లే కరెక్టే విన్నారు సార్. నేను మళ్ళీ ఆడాలి, ఇండియన్ టీంకి ఆడాలి. లాస్ట్ 3 రోజుల్లో 500 కోసం తిరుగుతుంటే నాకు నేను దొరికాను సార్. నా 36 ఏళ్ళ జీవితం కనిపించింది. నేనేంటన్నది నాకు ఇన్ని రోజులు అర్థం కాకపోయినా ఈ 3 రోజుల్లో అర్థమైంది. వద్దు సార్, రోజు చేస్తూ బతకలేకపోతున్నాను సార్. నాకు ఈ లైఫ్ వద్దు. నీ ఏజ్ ఇప్పుడు 36 అర్జున్. అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్. నీకు ఆడాలని ఇక్కడున్నా ఫిజికల్గా కంపీట్ చేయలేవు అర్జున్. నా లైఫ్ అంతా నేను ఏదో చేసేస్తాను, ఏదో అయిపోతానని నాకన్నా ఎక్కువగా నమ్మిన వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాను సార్. మిమ్మల్ని, సారని, ఫ్రెండ్స్ని, అందరినీ. ఓ మహర్షి కనిపించిందా ఉదయం. చాలా రోజుల తర్వాత నేను తలెత్తుకుని నడిచింది ఎప్పుడో తెలుసు సార్. పొద్దున మ్యాచ్ అయిపోయిన తర్వాత గ్రౌండ్ నుంచి బయటకు నడుచుకుంటూ వస్తాను. నా కొడుకుని అక్కడ చూసినప్పుడు ఏం చేయమన్నా చేస్తాను సార్, కానీ మళ్ళీ తలదించుకోలేదు. 10 ఏళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా. ఎలాగైనా ఇండియన్ క్రికెట్ టీంలో ఆడతా. Boys, ఈ రోజుతో ఉమెన్స్ ట్రైనింగ్ ఫినిష్ అయింది. ఇట్స్ టైమ్ టు అనౌన్స్ ద టాప్ 15. ఒక విషయం గుర్తుపెట్టుకో, సాయంత్రం ఏం జరిగినా ఐఎమ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ యూ. నా కెరియర్లో నేను చూసిన బెస్ట్ క్రికెటర్వి నువ్వే. ఇంత తేడా ఉంది సార్. హాస్పిటల్కి వెళ్ళా. చూడు బాబు, ఐ థింక్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు డిసైడ్. నీకు నేను ఇంకా నాని కావాలా లేదా క్రికెట్ కావాలా? క్రికెట్ కావాలంటే నీ లైఫ్లో మేము ఇంకుంటాం. డిసైడ్ చేసుకో. వదలనిదే నీ స్వార్థం కనబడున మళ్ళీ క్రికెట్ ఆడవా? మనసులను గెలిచేది ప్రేమే కదా. నువ్వు చెప్పు, ఆడినా వద్దా? ఆడు నాన్న, నువ్వు ఆడితే చాలా బాగుంటుంది. హీరోలా అనిపిస్తావు. మానవత్వం ప్రేమే దైవతత్వం జీవించేటి దారే ఇది. నేను క్రికెట్ ఆడుతుంటే వాడికి హీరోలు కనిపిస్తానంట. వాడి దృష్టిలో నేను కొంచెం తగిన తట్టుకోలేను సార్. నాకు అన్నీ సార్, ప్లీజ్. మనం అందరం మా నాన్న ప్రయత్నిస్తూ చనిపోయాడు అనుకుంటున్నాం కదా, అది తప్పు. మా నాన్న చనిపోతాడని తెలిసి నా ప్రయత్నించాడు. దట్ ఈస్ మై ఫాదర్.